సంస్థాన్ మరి చూసినట్టయితే మునుగోడ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ రసవత్తరం జరుగుతున్నాయి. గట్టుప్పల మీదనే మరి మేము మండలం తీసుకొచ్చామని మేమే సాధించామని ఇక్కడ రాజకీయం చాలా రసవత్తరంగా కూడా ఉంది. మరి ఈ యొక్క మండలంలో ఓటర్ ఎటువైపు ఉంటారు ప్రస్తుతం మనతో అది శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకున్నారు. అలాగే సుభాష్ గారు ట్రస్ట్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? గట్టుప్పల మీదనే రాజకీయం మొత్తం నడుస్తుంది. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనాలు కూడా ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాలు కూడా కావచ్చు భయంకరంగా ఆత్మీయ సమ్మేళనాలు కూడా నడుస్తాయి. ఎలా అనుకోవాలి? అంటే ఈ ప్రభుత్వాలకి ఎన్నికలు వచ్చినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుకొస్తాయని చెప్పిన మాటను మేము ప్రజలకు ఎక్కువ తీసుకుని వెళ్తున్నాం. గట్టుప్పల్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్ష, ఈ చుట్టుపక్కల ప్రజల ఆకాంక్ష మండల కేంద్రం కావాలని గత కొద్ది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నిక తెరదీసిందో అప్పుడే ఈ గట్టుప్పలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్ను ఏదో మా మండల కేంద్రం కావాలని కోరుకున్నారో వారి యొక్క ఓట్లను దండుకోవడానికే ఈ కొత్త మండలంగా ఇచ్చినట్టుగా మేము ప్రజలకు తీసుకుని పోతున్నాం. ఈ మండలాన్ని 10 సంవత్సరాల క్రితమే చేసి ఉన్నట్టయితే ఇప్పటికే ఇక్కడ మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజీని వచ్చి గట్టుప్పల్ మండలం ఇప్పటికే అనేక రూపాలు అభివృద్ధి చెందుతుండే. కానీ కేవలం ఎన్నికలకు ముందు ఓటర్ల నాడిని దృష్టిలో పెట్టుకునే మరి గట్టుప్పల్ మండల కేంద్రం చేసింది కాబట్టి మీరు టీఆర్ఎస్ నమ్మకూడదని చెప్పని మాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఈరోజు కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పడేసి వారికి మరి ఆయా సామాజిక దృక్పథంలో దేవాలయాలు నిర్మిస్తామని చెప్పడం కానీ, కళ్యాణ మండపాలు నిర్మిస్తామని చెప్పడం కానీ, నగదు రూపైన కూడా వారికి ప్రలోభలు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్న అంశాన్ని కూడా ప్రధానంగా మేము ప్రజలలోకి తీసుకొని వెళ్ళి ఇది మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి జరుగుతున్నటువంటి పోరాటంగా మేము చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ ఎన్నిక ఎందుకు వస్తుంది? ఎవరైనా చనిపోతే ఎన్నిక రావాలి, లేదా ఇక్కడ కోర్టు తప్పుపడితే అతని పదవి పోతే ఎన్నిక రావాలి. కానీ ఇక్కడ అతను 18,000 కోట్ల కాంట్రాక్టుకు తలొగ్గి తీసుకొచ్చినట్టు ఎన్నికగా చెప్తూ భారతీయ జనతా పార్టీ యొక్క వైఫల్యాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఇటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ రెండు కూడా కేంద్రంలో 8.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి పేద బడుగు బలినుల ప్రజల నడ్డి విరిచేటువంటి పన్నులు వేస్తున్నటువంటి వైనాన్ని చెప్తూ పసిపిల్లలు దాగే పాలపైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా చిన్నారులు చదువుకునేటప్పుడు పెన్సిల్ వాడేట దానిపైన జీఎస్టీ వైనాన్ని కానీ 110 రూపాయలు పెట్రోల్ దాటింది, 100 డీజిల్ దాటింది, గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలు దాటినటువంటి పరిసరాల్లో ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలుగా చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటికో ఉద్యోగం అన్నది, డబుల్ బెడ్రూమ్ అన్నది, దళితులకు 3 ఎకరాల భూమి అన్నది ఈరోజు ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కూడా ఊసలేదు. గతంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు హుజురాబాద్లో తాయిలాలు, దుబ్బాకలో తాయిలాలు, హుజూర్ నగర్లో తాయిలాలు, నాగూర్ సాగర్లో ఎన్నికలప్పుడే వాళ్ళకు డిగ్రీ కాలేజీలు గుర్తుకొస్తే ఎన్నికలప్పుడే ఈ విధంగా కొత్తగా మండలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గుర్తుకొస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని చెప్తూ ఈరోజు మీరు ఒకవేళ ఓటు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి 1,200 సిలిండర్ అయినందుకు ఒప్పుకున్నట్టే అనేటువంటి మాటను చెప్తూ 200 రూపాయలు నూనె అయింది, ఈ పథకాలు బేసి ఉన్నాయని చెప్పి ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పిన మాటను అంటే పెంచిన ఏదైతే విధానాలని వాటిని జీఎస్టీకి సంబంధించిన అంశాలను కూడా చెప్తూ ఆ రెండు పార్టీలకు కూడా వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. వెనుకటికి ఒక సామెత ఉంది, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా. ఇక్కడ మునుగోడు ప్రజల వైపు తెలంగాణ రాష్ట్ర చూస్తున్న తరుణంలో మీ ఓటుని ఆయంతో 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా చెంప చెల్లుమనేలా ఒకే దెబ్బకు 2 పిట్టలాగా 2 ప్రభుత్వాలను పడగొట్టడానికి ఒక చక్కటి వేదికగా ఈరోజు మునుగోడు ప్రజలకు అవకాశం వచ్చింది. కాబట్టి మీ ఓటును హస్తం గుర్తుపైన పోసి చేతి గుర్తుపైన ఓటు వేసి స్రవంతి గారిని గెలిపించాలని చెప్పనేది మేము ప్రధానంగా ప్రచారం చేస్తున్నాం. ఆడబిడ్డకు అవకాశం ఇచ్చిందని చెప్పన్నప్పుడు మహిళలలో కూడా ఎక్కువగా మా ఆడబిడ్డను గెలిపించుకోవాలని చెప్పినటువంటి ఆకాంక్ష వారిలో కనిపిస్తున్న మాట. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కును కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోటీ కనిపిస్తూ ఉంది. అధికార పార్టీకి సంబంధించిన 2 పార్టీలు కూడా డబ్బులను విపరీతంగా ఇప్పటికే విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది. రేపు ఓటు పంపిణీ కూడా విచ్చలవిడిగా చేసి గెలవాలనుకుంటున్నారు. ఆ 2 ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఓటు ఇవ్వాలని చెప్పని మేము ఇక్కడ గట్టుప్పల్ మండల కేంద్రంలో మేము కానీ మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అందరం కూడా సమిష్టిగా మరి ప్రజలకు వెళ్తున్నాం. ఇంటింటా కూడా ఓటు అడగడం జరిగింది. మరి మాకైతే ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోటీ ఉంది. మేము గెలుస్తామని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళ ఓట్లు చీలిస్తేనే గెలిచే విధంగా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని ఆరోపణ చేస్తారు. మీరేమో మేమే గెలుస్తామో అని మీరు అంటారు, ఎలా చూడాలి? ఇక టీఆర్ఎస్ పార్టీ పెట్టుబడి వాళ్ళ పార్టీ అభ్యర్థి కోసం పెట్టుకుంటున్న పెట్టుబడి మేము ముందు నుంచి చెప్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డబ్బులకు సంబంధించిన అంశంలో మేము గత 8.5 సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. పేదల పార్టీ స్రవంతి గారిని, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారిని చూసి వారు చేసిన సేవలు గుర్తించుకొని స్రవంతి గారిని గెలిపించాలని చెప్పంటున్నాం. ఇక్కడ కూడా వాళ్ళు ఇస్తే డబ్బులు తీసుకోమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ కోటేయమంటున్నాం. అసలు డబ్బులు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఇచ్చేటువంటి అవకాశం వాళ్ళకు నిన్ను చూసి
100 కోట్లు ఒక ఎమ్మెల్యేకు బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో కొనుగోలు జరుగుతున్నాయి. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు బీజేపీ కొనుగోలు చేసిన పార్టీకి వాళ్ళకి డబ్బులు సమకూర్చడం కనిపిస్తుంది తప్ప మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించేటువంటి కార్యక్రమం చేయడం లేదు. మా డబ్బులు లేవనేది చెప్తా ఉన్నాం. మేము ప్రజల దగ్గరకు వెళ్ళి ఈరోజు ధనబలానికి ప్రజాబలం మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం, మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి అటు అధికార పార్టీల ధన ప్రభావం జరుగుతున్నటువంటి పోరాటంగా మేము ప్రజలకు తీసుకెళ్ళి వెళ్తున్నాం. కాబట్టి మాకు నమ్మకం విశ్వాసం కలుగుతుందన్నమాట చెప్తా ఉన్నాం. రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి ఓటేసిన వాళ్ళు ఇక్కడ కూడా కలిసికట్టుగానే ఉన్నారన్నట్టు కూడా చెప్తారు. దీని ఎలా చెప్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో 8.5 సంవత్సరాలకు అంటకాగింది. మీ గతంలో రాష్ట్రపతి ఎన్నికలు ఓటేసింది, అనేక బిల్లులలో ఓటేసింది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి పొరపచ్చాలను రాజకీయంగా మలుచుకొని కేసీఆర్ అధికారం రావడానికి చెప్పనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ తప్ప మరొకటి కాదు. మేము మా సిద్ధాంతం ప్రకారం సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో టీఆర్ఎస్ పార్టీ కూడా భాగమైంది. వాళ్ళ పార్టీ కూడా ఆ నిర్ణయం తీసుకున్న దానికి మేము తప్పిదంగా, మా పార్టీ తప్పిదంగా చూస్తే మేము దానికి సమానం చెప్పలేం. కానీ మా సిద్ధాంత పరంగానే మేము ఆ ఎన్నికల్లో పాల్గొన్నాం తప్ప మరొకటి కాదు. సుభాష్ రెడ్డి గారు, నేతనన్ను గీతనన్ను పట్టించుకోలేనటువంటి పార్టీకి ఎలా ఓటేయాలంటారు? ఏదైతే గట్టుపల్ తన మహేంద్ర పెద్ద మనిషి ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చినాయో, ఈ ఉప ఎన్నికలు ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు స్వార్థం కోసం వచ్చిన ఎన్నికలు, ఆయన 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం వచ్చిన ఎన్నికలు తప్ప ఏదో చనిపోతే వచ్చింది కాదు, కోర్టు కేసులో ఓడిపోతే వచ్చింది కాదు, ప్రాణం బాగాలేక వచ్చింది కాదు. కావున ముఖ్యంగా ఏదైతే నేతా కార్మికులు గీతా కార్మికులు పట్టించుకోలేదని మీరు అంటున్నారో, మీరు ప్రజలు అంటున్నారో, నేతా కార్మికులను గీతా కార్మికులను పట్టించుకున్న ఆనాడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ టీఆర్ఎస్ బీజేపీ కాదని చెప్పి ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఏదైతే జీఎస్టీ పెంచారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నేతా కార్మికుల మీద గీతా కార్మికులు జీఎస్టీ నేతా కార్మికులు పెంచారో దాని ఇలా ముసలి కన్నీరు గారుస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మేము ఏదైతే జీఎస్టీ పెంచినో ఇప్పుడు రద్దు చేయిస్తామని చెప్తా ఉన్నాం. అంటే మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడే మీకు గుర్తుకొచ్చిందా? ఇంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదని చెప్పేసి ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో కూడా అన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నారు. రైతులకు ఏదైతే ప్రభుత్వం రాగానే దేశమంతా కూడా ఉచితంగా రైతు రుణమాఫీ చేస్తామని, ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆడబిడ్డ మొదటిసారిగా ఈ నియోజకవర్గంలో ఆడబిడ్డ నిలబడ్డది. కావున మహిళలందరూ కూడా ఆడబిడ్డ కోటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. మీరు మహిళను అంటున్నారు, ఒక మహిళను కూడా బయటికి వెళ్ళకుండా నీళ్లు తెప్పించిన చరిత్ర టీఆర్ఎస్ ఇది, ఇంటింటి భగీరథ ద్వారా ఇచ్చినాం. అలాంటి పార్టీ కాకుండా ఒక మహిళను వాడబెడితే ఓటు రాస్తారని సవాల్ విస్తున్నారు. దీనిలో చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంటుంది మిషన్ భగీరథ అని చెప్పి. మిషన్ భగీరథ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కమిషన్ల కోసం వచ్చిందే తప్ప మహిళలు బిందెలు ఎత్తుకొని బయటకు పోతలేరు అన్న తప్పు. మీకు ఈ 3 రోజుల్లో రుజువు చేస్తాం. ఎక్కడైతే నీళ్ళు రాలేవో ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో నీళ్లు రాని గ్రామాలు మేము లిస్టు తీసినాం. నిన్న 43 గ్రామాలు అసలు నీళ్ళు లేవు వారం నుంచి కూడా. అటువంటి విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు అది కూడా మీకు సమర్పిస్తాం. నీళ్ళు అసలు మిషన్ భగీరథ తాగేందుకు పనే చేస్తలేవు. అది అప్పుడు ఆనాడు పెట్టింది ఏంది 43,000 కోట్లతో పెట్టింది. మిషన్ వాళ్ళ కమిషన్ల కోసం పెట్టి అన్నీ ఏదైతే పనికి రాకుండా చేతులు కడుకుని పనిచేస్తున్నాయి తప్ప వేరే మంచినీళ్ళకైతే పనిచేస్తలేదు. నాగార్జున ఎడమకాలంలో తట్టని మట్టి ఎత్తలేనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు నల్గొండ జిల్లాలలో. వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దూదిబి అనిపించినారు అన్నట్టు కూడా సవాల్ విసిరారు. ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీకి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. నాగార్జున సార్ ఎడమకాలం మట్టి ఎత్తలేదని మాట్లాడుతున్నాం కదా. హుజూర్నగర్ ఎలక్షన్లో, నాగార్జున సార్ ఎలక్షన్లో బునియాది కాల్వ 350 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు హుజూర్నగర్ ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోతున్నది. నాగార్జున సార్ ఎలక్షన్ అయిపోయి 1 ఇయర్ అయిపోతుంది. ఆ బునియాది కాల్వని ఇప్పటి వరకు ముట్టుకున్న పాపాన పోలే. శివనగూడెం రిజర్వాయర్ ఉంది ఇక్కడ, ఏదైతే చిల్లరగూడెం రిజర్వాయర్ ఉందో ఆ రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది తీవ్రంగా. వారికి ఇప్పటికి కూడా డబ్బు ఇవ్వలే. ఏదైతే శివనగూడెం రిజర్వాయర్ గత 2 నెలల నుంచి పని ఆపేసి పెట్టారు. 6 నెలల నుంచి ఈ 20 రోజుల నుంచి నోటిఫికేషన్ వచ్చినాక అక్కడ మిషనరీ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క మీ నాటకాలు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాటకాలు అన్నీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు మీరు మీ పార్టీ తరఫున? మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటేయమని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫునే ఏదైతే దళిత గిరిజన మైనార్టీ క్రిస్టియన్ బడుగు బలిగిన వర్గాలు చేనేత కార్మికులు కానీ, గీత కానీ, కమ్మర్ కానీ, కుమ్మర్ కానీ, వడ్రంగి కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులందరూ కూడా బాగుపడతారు. అందరినీ కూడా అక్కడ నేర్చుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఆడబిడ్డకు ఓటేయండి అని చెప్పి చెప్తారు. గతంలో 2014లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని టీఆర్ఎస్లో విలీనం చేయడం, 2018లో కూడా 12 మందిని తీసుకెళ్లినటువంటి పార్టీని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీలో జైన్ కాగానే రాజగోపాల్ రెడ్డి మంచోడు కాదా అని అంటూ సవాల్ చేస్తారు. దీన్ని చెప్తారు. ఒకటండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెట్టినట్టయితే సిద్ధాంతపరంగా
రాజగోపాల్ రెడ్డి వ్యవహరించిన తీరుని ఇవాళ రాజగోపాల్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడట్లే మేము. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా ఎవరికి మంచోడో ఎవరికి చెడ్డోడో ఆ వ్యక్తులు నిర్ణయించుకుంటారు. ఇలా పార్టీల సిద్ధాంతపరంగా వచ్చిన ముచ్చాడు కాబట్టి ఒక పార్టీని నమ్మి ఆ పార్టీకి ప్రజలు ఓటేసినారు. ఆ పార్టీ నిన్ను నమ్మి నీకు టికెట్ ఇస్తే ప్రజలు ఓటేసినారు. కాబట్టి ఆ పార్టీకి ద్రోహం చేసినావు కాబట్టి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు విమర్శకు గురవుతున్నారు, విమర్శిస్తారు కూడా. ఇవాళ నీవే కాకుండా మీ అన్న కూడా చేస్తున్న వైనాన్ని కూడా ఈ నల్లగొండ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తుండ్రు. ఇవాళ వారు కర్ణతల్లికి చేస్తున్న ద్రోహం ఏంది, రొమ్ము పాలు తాగి రొమ్మును కోసిన వైనాన్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ గ్రహించారు. అలాగే మునుగోడు ప్రజలు కూడా దాన్ని ఇలా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి మునుగోడు ప్రజలు 3వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎందుకు విమర్శిస్తుండ్రు, వారు చేస్తున్న ఆరోపణలను ఏదైతే మొన్నటిదాకా మంచోడైండు ఇలా మంచోడు కాలేదని ఎవరైతే చెప్తున్నారో మునుగోడు ప్రజలు తరిగి మునుగోడు పొన్నుమేరలు దాటేదాకా ఓటు రూపాన తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాడు. కాంగ్రెస్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే సీటుకే రాజీనామా చేశాను నేను. ఆ పార్టీ కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇందులో మరి పెద్ద పోస్ట్ ఇవ్వటం తప్పు కాదా అని కూడా అన్నారు ఓ మాటలో. దీని చెప్తాను. ఏం లేకుండా నువ్వు వచ్చినావు కదా, ఏం లేకుండా నువ్వు వచ్చినావు. ఆయన పోస్ట్ వేసి ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పటికీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని నక్కున చేర్చుకుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చింది, మీరు అనేది రేవంత్ రెడ్డి గారి నుంచే కదా. రేవంత్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది, రాజకీయ చరిత్ర ఉంది. అనేక మంది అనేక పార్టీల్లో అనేక సందర్భాల్లో కలిసిన చరిత్రలు ఉన్నాయి. ఇవాళ నీ చరిత్ర ఏంటి? కేవలం ఒక కాంట్రాక్టర్ నువ్వు. ఆ కాంట్రాక్టర్ ఎవరి పుణ్యానా? కాంగ్రెస్ పుణ్యాన నువ్వు కాంట్రాక్టరు. ఆ కాంట్రాక్ట్ నీ యొక్క ముందు ఎదుటివాడిని విమర్శించే ముందు నీ స్థాయి ఏందో నువ్వు గమనించుకుంటే మంచిదని చెప్పి అలా ప్రజలు అంటుండ్రు. అలాగే నల్లగొండ ప్రజలు కూడా అంటారు, రేపు పొద్దున మునుగోడు ప్రజలు కూడా దాన్నే తేల్చబోతుండ్రు. వాళ్ళ ఎంత మెజార్టీ ఉంటుంది? గెలుపు అనేది ఇలా కాంగ్రెస్ పార్టీకి నల్లేరుమైన నడక. ఇలా ఇలా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి ఆల్రెడీ ఓటమిని అంగీకరించిన వేళ వారి బెంబేలు విక్తున్న విధానాన్ని చూసినట్టయితే ఒక మునుగోడు ఉప ఎన్నిక కొరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా స్తబ్దతకు గురి చేసింది. ఇవాళ 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, ఒక సీఎం గారు కూడా వస్తుండ్రు రేపు. అంటే ఇంతమంది యొక్క యంత్రాంగాన్ని స్తంభింపజేసి ఇలా వచ్చినట్టనే మునుగోడులో వాళ్ళు ఓటమి ఖాయమని చెప్పి అలా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి తేటతెల్లమైపోయింది. అలాగే ఇలా కేంద్రాన్ని పరిపాలిస్తున్నామని చెప్పుకుంటున్న మోడీ గారు కూడా రాజగోపాల్ రెడ్డి ఎన్నిక కొరకు ఏ విధంగా మంత్రులను పంపిస్తున్నారు, ఏ విధంగా సభలు నిర్వహిస్తున్నారు అనేది కూడా చూసి మీరు ఇలా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ. ఎందుకంటే ఓటమిని అంగీకరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్న బీజేపీ కానివ్వండి, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఓటమిని అంగీకరించినాయి. గెలుపు అనేది ఎంత మెజారిటీ అవసరం లేదు, ఒక్కోటి వచ్చినా గెలిపే. కాబట్టి మునుగోడులో ఈ మునుగోడు గడ్డ మీద పుట్టిన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డకు అండగా మునుగోడు గడ్డ ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క ధర్మయుద్ధంలో, ఈ యుద్ధం జరుగుతుంది ధర్మానికి అధర్మానికి మధ్యలో. ఈ ధర్మయుద్ధంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పాల్వాయి శ్రవంత్ గారి గెలుపు ఖాయమని చెప్పి తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో సిపిఐ సిపిఎం మీకు మద్దతుగా ఉన్నారు. సో ఈసారి వాళ్ళు లేరు, వాళ్ళ మద్దతు లేకపోతే నష్టం ఉంటుందా? ఇవాళ నాయకత్వం వారి కొన్ని పరిస్థితుల ద్వారా వారి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ క్యాడర్లో, సిపిఐ క్యాడర్లో వాళ్ళు ఆ యొక్క పొత్తును జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇవాళ నాయకుడు చెప్పినా కానీ సిపిఐ సిపిఎం క్యాడర్ ఓటర్కి కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సిపిఐ సిపిఎం పార్టీలు సహజ మిత్రులు వాళ్ళు. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడున్న కాంగ్రెస్ పార్టీతో ఉండాల్సిందే వాళ్ళు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ పొరపాటున మేము ఓటేసినట్టయితే కేసీఆర్ గారు తన స్వార్థ రాజకీయాల కొరకు ఎప్పుడైనా తీసుకెళ్ళి ఈ సీటును మళ్ళీ బీజేపీ కాళ్ళ దగ్గర పెడతారు. అందుకనే టీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించమని చెప్పి సిపిఐ సిపిఎం పార్టీ కార్యకర్తలు కూడా తమ మనసులో తీర్మానాన్ని ఆల్రెడీ చేసుకున్నారు ఇవాళ. కాబట్టి సిపిఐ సిపిఎం మిత్రులు ఎవరైతే ఉన్నారో ఓటర్లు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారు. ఇలా వారు పైన చేసుకున్న ఒప్పందాన్ని సిపిఐ సిపిఎం కార్యకర్తలందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకొని ఆత్మసాక్షిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు.